గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ నందికొట్కూరు పట్టణంలో 6/9/2024 తేదీ అర్ధరాత్రి 1 గంటకు మారుతి నగర్లో లక్ష్మీ నరసింహ, వెంకటరమణ, మనోజ్, శ్యాములు, వెంకటేశ్వర్లు, ఇంకొకతను బాలనేశ్వరుడు, ఈ 6 మంది కలిసి పింజరి శాలిపి అనే మహిళపై ఇంట్లో గేట్ పగలగొట్టి, వాకిలి పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి గొడ్డేళ్లతో, నాటు తుపాకులతో దాడి చేసి ఆమెను హత్య చేసినారు. ఆమెతో పాటు మొగలాలి అనేతను వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని కూడా చంపాలని ప్రయత్నం చేస్తే అతను తప్పించుకొని బయట వచ్చేసినాడు. ఈమె హత్యకు కారణం ఏమంటే లక్ష్మీ నరసింహ అనే వాళ్ళ తండ్రి గజేంద్రుడికి 2015 సంవత్సరంలో ఈ పింజరి శాలుబి, రెస్మా అనే 2 మహిళలు కలిసి బండరాయితో కొట్టి చంపేసినారు. ఆ కేసు కూడా నందికొట్కూరు పట్టణంలో నమోదై ఉంది. ఆ కేసు విచారణలో ఉంది. అయితే అప్పుడు ఈ పిల్లోడు లక్ష్మీ నరసింహుడు చాలా చిన్న పిల్లోడు. ఆ రోజు గజేంద్రుడు హత్య జరిగిన రోజు వాళ్ళ తండ్రి గారు మద్దిరెడ్డి గారు కేసు ఫిర్యాదు చేసినారు నందికొట్కూరు టౌన్లో. అతను కూడా ఆరోగ్యం బాగాలేక చనిపోయినాడు. ఇతను ఒంటరిగా ఉంటాడు. ఈ లక్ష్మీ నరసింహుడు ఒంటరిగా ఉంటాడు. ఇతను సెంట్రింగ్ వర్క్ చేస్తాడు. ఈ సెంట్రింగ్ వర్క్ చేసేటప్పుడు ఇతనితో పాటు వీళ్ళ స్నేహితులంతా డైలీ కూలీ పని చేసుకుంటూ, ఈయన ఇంట్లో సింగిల్గా ఉంటుంది, ఇంట్లో ఎవరు ఉండరు. అప్పుడు ఈ ఈవినింగ్ టైము, రాత్రి పూట అందరూ కలిసి మందు తాగడము, అట్లా చెడు అలవాటు పడిపోయి ఈయన రోజు ఇతను బాధ చెప్పుకునేవాడు. ఈ విధంగా మా నాయన చంపేసినారు వాళ్ళు. అది కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. ఈ పింజారి శాలుబి అనే ఇల్లు కూడా పక్కనే ఉంది. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఎప్పుడైనా ఎదురు పడితే ఈ పింజారి శాలుబి కూడా ఈ పిల్లని చూసి, నువ్వు పిల్ల కుంకువిరా, నువ్వేం చేస్తావు, మీ నాయనకి ఆ రోజు 2015లో మేము హత్య చేసినాము, నువ్వు హత్య చేస్తే నీకు కూడా చంపుతామని ఆమె అవమానంగా మాట్లాడుతామంటే అది తట్టుకోలేక వాళ్ళ స్నేహితుల యొక్క సపోర్ట్ తీసుకొని ఒక ప్లాన్ ప్రకారము, ఒక పథకం ప్రకారము ఆ ఇంట్లో అక్రమంగా ప్రవేశించి ఆమెని గొడ్డెలతో, నాటు తుపాకులతో దాడి చేసి చంపేసినారు. వాళ్ళ అబ్బాయి మౌలాని ఇచ్చిన కంప్లైంట్ పైన నందికొట్కూరు టౌన్లో ఎస్ఐ గారు సురేష్ గారు కేసు నమోదు చేసినారు. మా సుబ్రహ్మణ్యం రూరల్ సిఐ గారు ఈ కేసు విచారణ చేస్తున్నారు. సిఐ గారు ఎంతో చాకచక్యంగా వారి ఎస్ఐస్, మన ముచ్చుమరి ఎస్ఐ శరత్ కుమారు, మిర్తుల్ ఎస్ఐ ఓబ్లేసు, జూపాడు బంగ్లా ఎస్ఐ లక్ష్మీనారాయణ, మన బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ తిరుపాలు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి చాలా చాకచక్యంగా ఈ 5 మందిని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసినారు. ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంకా ఒకడు పరారీలో ఉన్నాడు. అతను కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసినాము. వారిని కూడా పట్టుకొని మనము మిగిలిన ఇన్వెస్టిగేషన్ అంతా మా సిఐ గారు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడైతే ఈ 5 మందిని అరెస్ట్ చేసిన దాంట్లో 2 నాటు తుపాకులు, ఒక గొడ్డలి, ఆ రోజు ఏదైతే పింజారి శాలుబి పైన దాడి చేసేటప్పుడు ఏదైతే ఉపయోగించారో వాటిని ఈరోజు సీజ్ చేసినారు మా సిఐ గారు. వీటిని కూడా ఎఫ్ఎస్ఓ కోర్టుకు సబ్మిట్ చేసి ఎఫ్ఎస్ఓ పంపిస్తారు.